అండి హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు తత్వ మేనిఫెస్టేషన్ క్లాస్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఈ తత్వ మేనిఫెస్టేషన్ క్లాసు అనేది ఇంతకుముందు డెమో క్లాస్లో చాలా వివరంగా చెప్పాను కాబట్టి మళ్ళీ అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ముందుగా స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందించాలనుకున్నా. ఎందుకంటే నేను మామూలుగా క్లాస్ కండక్ట్ చేసేటప్పుడు నా టార్గెట్ ఎలా ఉండేదంటే, నాకు ఈ క్లాస్కి 25 మెంబర్స్ కావాలి, 30 మెంబర్స్ కావాలి, లేకుంటే ఏదో నంబర్ 21 ఉండాలి అని నేను ఏదో నంబర్ పెట్టుకొని నా ఇంటెన్షన్ రిలీజ్ చేసుకునేవాడిని. ఇంచుమించు ఆ నంబరు రీచ్ అయ్యేది ఎప్పుడు. కానీ ఇప్పుడు ఈ తత్వ మేనిఫెస్టింగ్ క్లాస్కి నేను నంబరేం పెట్టుకోలేదు. నాకు ఇంతమంది కావాలి ఈ క్లాస్కి అని నేను అనుకోలేదు. కానీ ఒకటి మాత్రమే నేను సంకల్పం పెట్టుకున్నాను. ఎవరి జీవితంలో అయితే ఒక మార్పు రాబోతుందో, ఎవరైతే మన క్లాస్ ద్వారా ఒక గొప్ప మార్పు, ఒక పాజిటివ్ చేంజ్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రం నా క్లాస్కి వస్తే సరిపోతుంది. నంబరు మనకిప్పుడు అవసరం లేదు, నంబర్ గురించి నేను ఆలోచించలేదు అని చెప్పాను. అలా సంకల్పం పెట్టుకున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ క్లాస్కి వచ్చారో, ఏదో లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా కొంతమంది ఉన్నారు, జస్ట్ ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రేరణ, అంటే వాళ్ళ జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుందనే ఒక, అంటే నా సంకల్పం అది. అది లేకపోతే అలా అవ్వదు. కాబట్టి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన జీవితంలో ఒక గొప్ప మార్పు మనము చూసుకోబోతున్నాం. రైట్. ఇది ఎవరికంటే ఈ క్లాసు తీవ్రమైనటువంటి సమస్యలు, భరించినటువంటి ఇబ్బందులు, ఇటువంటివన్నీ కూడా ఉండి, ఏమిటి ఈ జీవితం, ఇంతే నా జీవితం, ఇంతకు మించి ఇంకేం లేదా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, 2 అంత తీవ్రమైనటువంటి సమస్యలు లేవండి, కానీ మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, ధనబద్ధమైనటువంటి కోరికలు, అవన్నీ మేము తీర్చుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఉన్నా, ధనబద్ధం కానీ తీరే అవకాశం కనపట్లేదు, తీరట్లేదు అనుకున్న వాళ్ళు ఉన్నా సరే, ఈ 2 రకాల వ్యక్తులకి కూడా ఈ క్లాసు ఒక సొల్యూషన్‌లా పనిచేస్తుంది. తీవ్రమైన సమస్యలున్నా పర్లేదు, లేకపోతే సమస్యలు లేకుండా కోరికలున్నాయండి, మేము కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం, అంటే గడిచిందేదో గడిచిపోయింది, మన జీవితం అనేది మన కంట్రోల్‌లో లేక ఎట్లో ఏదో విధి ప్రేరణో ఏదో ఎలాగలా ఎలా పడితే ఇలా ఎళ్ళిపోతుంది, కానీ నాకంటూ ఒక క్లారిటీ ఉంది, నేను ఇలా ఎళ్ళాలనుకుంటున్నాను అని ఉంటే, అదే విధంగా మన జీవితాన్ని మనం నిర్దిష్టంగా మనము సృష్టించుకునేటటువంటి అవకాశం మనకు పుష్కలంగా ఉందని ముందు మీరు నమ్మండి. ఈ పుష్కలంగా ఉంది. దానికి మనకి ఏం చేయాలి? ఋషులేం చెప్పారు? లేకుంటే మనకి ఇతరత్ర మార్గాలు ఏమున్నాయి? అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇందులో మీరు ఎన్ని ఫాలో అవ్వగలరు అనేది మీ ఇష్టం. మీరు అన్నీ ఫాలో అవ్వగలిగినా సంతోషం. అన్నీ ఫాలో అవ్వడానికి మీకు రోజుకొక గంట సేపు. ఇది నేను ముందుగా ఇంకొక డిస్క్లైమర్ ఏమిటంటే, ఈ మేనిఫెస్టేషన్ క్లాస్ అయిపోగానే మీ జీవితంలో ఏదో అద్భుతం జరిగిపోతుంది అనేటటువంటి మాటలు నేను చెప్పను. జరగొచ్చు గూడా, జరగదని నేను చెప్పను. ఏమో రెడీగా పండడానికి రెడీగా ఉన్నటువంటి కాయ వెంటనే రాలిపోవచ్చు కూడా. అలాంటివి 1, 2 ఉండొచ్చు. నేను అస్తమానం అదే ఉంటుందని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక గొప్ప మార్పు మీరు చూడాలనుకుంటే, మన క్లాస్‌లో చెప్పే ఈ విషయాల్ని కనీసం మీరు 3 వారాలు, 21 డేస్ విడిచిపెట్టకుండా ప్రాక్టీస్ చేయండి. సాధన చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇందులో ఉన్నటువంటి విషయం. ఈ క్లాస్ వింటే మీకేమర్థమవుతుందంటే, యెస్, ఖచ్చితంగా ఇందులో ఒక విషయం ఉంది అనే ఒక నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇదెలా పనిచేస్తుంది అన్న డౌట్‌లు పెద్దగా ఉండవు. కానీ మీరు పూర్తిగా ఫలితాన్ని మీరు పొందాలంటే మాత్రం ఖచ్చితంగా 21 రోజులు కనీసం కంటిన్యూయస్‌గా గ్యాప్ లేకుండా సాధన చేయాలి. ఈ సాధన అనేదే చాలా చాలా ముఖ్యం. సరే, ముందు మనం క్లాస్‌లోకి వెళ్తే, మనకు పంచతత్వాలతోనే మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఈ విషయం అంతా పంచభూతాత్మకం. మన శరీరం కూడా పంచభూతాత్మకమే. ఈ విశ్వంలో ఉన్నదంతా ఒకటే. విశ్వంలో ఏముందో మనలో అదే ఉన్నాయి. పంచభూతాలున్నాయి. ఈ పంచభూతాల యొక్క లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచభూతాల యొక్క లక్షణాల్లో ఎలా ఉంటాయంటే, ఆకాశ తత్వం ఏమిటంటే, ఆకాశంలో ఏదన్నా వస్తువు విడిచిపెట్టామనుకోండి, అది ఎటువంటి మార్పుకు గురవ్వదు. ఈవెన్ మీరు ఎనర్జీ, ఒక వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ ఏది విడిచిపెట్టినా అలాగే ఉంటుంది. చేంజ్ అనేది అవ్వదు. సరే, తర్వాత
గాలిలో వేసామనుకోండి కొన్ని వస్తువుల్ని, కొంత చేంజ్ జరుగుతుంది. అంటే తడిగా ఉంటే అది ఆరిపోతుంది. అంతకుమించి పెద్దగా మార్పు ఏం జరగదు. సరే, వాటర్‌లో ఏసామనుకోండి, కొన్ని వస్తువులు కొంత కాలానికి మారుతాయి. అంటే కరగడమో ఇందేదో జరుగుతుంది. ఇనుమేసామనుకోండి ఒక 3, 4 సంవత్సరాలు తుప్పు పడుతుంది. అది ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటది. చాలా స్లోగా. భూమిలో వేసామనుకోండి, ఒక గుడ్డని భూమిలో ఏసామనుకోండి, ఒక 3, 4 సంవత్సరాల తర్వాత అది ఎరువుగా, మట్టిగా మారిపోతుంది. ఇక్కడ అన్నిటికీ ఈ పంచభూతాల్లో ఈ 4 ఎలిమెంట్స్‌కి కూడా చాలా లిమిటెడ్‌గా ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా మార్చే గుణం ఉంది. కానీ అన్‌లిమిటెడ్‌గా, ఇన్‌స్టంటేనియస్‌గా ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా మార్చే శక్తి ఒక అగ్నికి మాత్రమే ఉంది. మీరు అగ్నిలో ఒక గుడ్డ వేసేయండి, వెంటనే బూడిదైపోతుంది. ఇప్పుడు అగ్ని ఉంది అంటేనే అక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైంది అని అర్థం. అగ్ని యొక్క సహజ లక్షణమే ట్రాన్స్‌ఫర్మేషన్, మార్పు. మార్పు తీసుకురావడం. ఎందుకంటే అక్కడ అగ్ని వెలుగుతుంది అంటే అక్కడ మార్పు జరుగుతూ ఉంది. ఏం మార్పు జరుగుతుందక్కడ? ఏమంటే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యేసాం. ఒత్తి వేసాం, వెలిగించాం. ఇప్పుడు మార్పు మొదలైపోయింది ఆల్రెడీ. మీరు ఏమిస్తారో తర్వాత విషయం. అగ్ని ఉంది అంటే మార్పు మొదలైపోయింది. ఏం మార్పు? ఒక చుక్క నెయ్యి అగ్నిగా మారుతుంది. అంటే ప్రకాశంగా మారుతుంది. అంటే లిక్విడ్‌లో ఉన్నటువంటి ఫాము నీకు ఎనర్జీ ఫార్మ్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇది జరుగుతుంది. అంటే సైమల్టేనియస్‌గా అగ్గి ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు అగ్గిపుల్ల గీసిన తక్షణమే జరిగేదేమిటి? అంటే అగ్గిపుల్లలో ఉన్నటువంటి ఆ వుడ్డు, ఆ చెక్క ముక్క మామూలు వుడ్ కదా! అది బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అది బర్న్ అవ్వడం స్టార్ట్ అవ్వడము, అగ్గి రావడము 2 ఒకేసారి జరుగుతుంది. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అగ్ని ఒకటే ఇస్తుంది. అది కూడా వెంటనే ఇస్తుంది. అగ్నికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం అది. ఈ అగ్ని యొక్క ప్రధాన లక్షణాన్నే మన ఋషులు బాగా గుర్తించారు. అందుకే సనాతన ధర్మంలో అగ్నికి చాలా పెద్ద పీట వేశారు. దీపారాధనకి పెద్ద పీట వేశారు. ఈ దీపారాధనలో ఏమిటుంది? సనాతన ధర్మంలో ఏం చెప్తున్నారు? అంటే దీపానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా ఒక కోరిక, ఒక ఇంటెన్షన్, ఇప్పుడు దీపం వెలిగించిన వెంటనే సైంటిఫిక్‌గా ఏం జరుగుతుందంటే ఫోటాన్స్ అంటాం దాన్ని. ఈ ఫోటాన్స్ అంటాం. ఫోటాన్స్ అంటే ఎనర్జీ క్యారియర్స్. శక్తిని తీసుకెళ్ళేటటువంటి స్మాలెస్ట్ పార్టికల్స్‌ని ఫోటాన్స్ అంటాం ఫిజిక్స్‌లో. అవి స్టార్ట్ అవుతాయి. అవి ప్రయాణం చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయాణం చేయడం స్టార్ట్ అవ్వడమే అంటే నెయ్యిలో ఉన్నటువంటి ఆ నెయ్యిని ఫోటాన్లుగా మార్చేసింది అగ్ని. ఈ ఫోటాన్లు ఎక్కడికెళ్తున్నాయి? యూనివర్స్‌కెళ్తున్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో ఋషులేం చెప్పారంటే, మన యొక్క కోరికని, మన యొక్క ఇంటెన్షన్‌ని దేవతలకి, యూనివర్స్‌కి, యూనివర్స్ అంటే మన పక్కనే ఉంటుంది. దేవతలంటే ఎక్కడో వైకుంఠము, కైలాసము అనుకోకూడదు. యూనివర్స్ అంతా ఒకటే. మనం ఇక్కడ మన ఇంటెన్షన్ ఇక్కడ ఇచ్చినా కూడా యూనివర్స్‌కి మనం వెళ్ళాల్సిన లక్ష్మీదేవికో, లేకుంటే ఇంకొకరికో ఎవరికెళ్ళాల్సొచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదంతే. అంతేగాని అక్కడ వైకుంఠంలోనే ఉంటుంది అమ్మవారు అంటే అంత దూరం ట్రావెల్ చేయాలా? అలా ఏం ఉండదు. కాబట్టి యూనివర్స్‌కెళ్ళిందంటే, ఆ కన్సర్న్ దేవీ దేవతకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనకు ఈ హోమంలో గాని, యజ్ఞంలో గాని ఏం చేస్తున్నాము? స్వాహాకారం చెప్తున్నాం. స్వాహా చెప్పిన వెంటనే అగ్నిదేవుడు ఏం చేస్తాడు? మనం ఏ దేవీ దేవతను ఉద్దేశించి అది స్వాహాకారం చేశామో, ఆ దేవీలకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అంటే అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్ లాంటోడని చెప్తుంది మనకు సనాతన ధర్మం. కాబట్టి మనకి ఏమి కావాలన్నా అగ్ని ద్వారా సాధించుకోవచ్చు. ఇది ప్రధానంగా అందరూ చెప్పే శ్లోకంలో స్పష్టంగా ఉంది కదా! దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఈ ముక్క మూడోది చాలా ముఖ్యం. దీపేన సాధ్యతే సర్వం. అన్నీ సాధించుకోవచ్చని చెప్తున్నారు కదా స్పష్టంగా. ఒక్క దీపముతోరో మనం అన్నీ సాధించుకోవచ్చు. అన్నీనంటే అన్నీ. అన్నీ దాని అర్థం మళ్ళీ ఇంగ ఇదేనా, అదేనా అని కాదు. ఏదైనా సాధించుకోవచ్చు. కానీ మనకు తెలియాలి. ఆ దీపంతో ఏం సాధించుకోవాలి? ఎలా సాధించుకోవాలి? మన దీపాన్ని రోజు వెలిగిస్తున్నాం. కానీ మన యొక్క ఇంటెన్షన్‌ని కన్వే చేయలేకపోతున్నాం. చేయట్లేదు. చేయాలని మనకు తెలీదు. ఆ దీపం దగ్గర కాసేపు కూర్చోవాలని తెలీదు. మనం ఒక ఇంటెన్షన్‌తో దీపం దగ్గర కాసేపు కూర్చున్నప్పుడు, మన యొక్క ఇంటెన్షన్‌ని 2 రకాలుగా మనం చేయొచ్చు దీపారాధనలో. డైరెక్ట్‌గా మీరు అగ్నిదేవుడికి చెప్పండి. దీపానికి చెప్పండి. సరిపోతుంది. లేదు, వెంకటేశ్వర స్వామికే చెప్పండి. వెంకటేశ్వర స్వామి అనుకుంటే, స్వామి వెంకటేశ్వర స్వామి నాకు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపరచవయ్యా అని దీపాన్ని చూసి అడగండి. అప్పుడేమవుతుందంటే అగ్నిదేవుడు ఈ విషయాన్ని వెంకటేశ్వర స్వామికి చేరుస్తాడు. ఆయన పోస్ట్ మ్యాన్. చెప్పాం గదా! అయితే మీరు పరబ్రహ్మగా అగ్నికే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది యజ్ఞ ప్రక్రియలో మనకు ఉన్నదే. మీరు మామూలుగా హవిస్సు చేయొచ్చు అగ్నిలో. అగ్నిదేవుడు తీసుకుంటాడు. లేదు, అగ్నిలోకి వేరే దేవతలను ఆవాహన చేసి వాళ్ళకే ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. అగ్ని వాహకంగా ఉంటాడు. అగ్నిలోకి దేవతలు ఎందుకొస్తారు అంటే,
దేవతల యొక్క శరీరాలు తేజో శరీరాలు, మనలాంటి భౌతిక శరీరం కాదు. కాబట్టి అటువంటి తేజో శరీరాలు ఇంకో తేజస్సులోకి తేలిగ్గా వస్తారు. కాబట్టి దీపం వెలిగించినప్పుడే అక్కడ దేవతలు వస్తారు. ఇదొక రహస్యం. కాబట్టి దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు దేవతలు వస్తారు, ఆవాహన అవుతారు. మనకి ఏ దేవీ దేవతకి మనం కోరిక చెప్పినా దీపం చూసి చెప్పేసుకోవచ్చు. చాలా తేలిక. అగ్నిదేవుడు ఆ దేవీ దేవతకి మన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తారు. కాబట్టి తత్వ మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో మనము అత్యంత పెద్ద పీట అంటే సనాతనంలో ఋషులు చెప్పిన మార్గం ఏది చేసినా ముందు దీపం వెలిగించండి అని చెప్తున్నారు. ఆ దీపాన్ని వెలిగిస్తున్నాం. మనం అందరూ కలిసి దీపాన్ని వెలిగిస్తాం. ఈ దీపాన్ని వెలిగించడంలో ఒక ఇంటెన్షన్‌ను మనం కన్వే చేస్తూ దీపాన్ని వెలిగించడం అనేది అందరూ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్పేస్తాను 3 మాటలు. ఆ 3 మాటలు చెప్తూ మనం దీపాన్ని వెలిగించడం. ప్రతిరోజు ఎప్పుడు దీపాన్ని వెలిగించాలన్నా ఈ 3 మాటలు అందరికి అవసరమే కాబట్టి నేను చెప్తున్నాను. దీంతో పాటు మీరు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లేకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఈ 3 మీరు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించే ప్రక్రియతోనే మనము మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. అవకాశం ఉన్నవాళ్ళు మీ పక్కన దీపం ఉంటే మంచిది. ఎందుకంటే దీపం పక్కన ఉండడం అనేది చాలా విశేషం. దీపంలో ఉన్నటువంటి సైన్స్ అంటే మీకు మళ్ళీ సైన్స్ అది ఇది అంటే మీకు ఇబ్బంది పడతారేమో నేను చెప్పట్లేదు గానీ, ఇందులో చాలా సైన్స్ ఉంది. ఈ ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత ఎనర్జీ ఉంటుందో అనేది ఒకసారి మీకు చెప్తే మీకు అర్థమవుద్ది. హెర్ట్జ్‌లో మనం మెజర్ చేస్తాం ఎనర్జీని. ఒక హెర్ట్జ్ అంటే ఎంత అంటే, ఒక పెండులం ఇటు, అటు ఒక సెకండ్‌లో కదిలితే దానికి హెర్ట్జ్ అంటాం. హెచ్‌జెడ్ దానికి మెట్రిక్స్ అనమాట. దీనికి ఒక హెర్ట్జ్. ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్ మూవ్ అయితే వచ్చేటటువంటి శక్తి. ఓకేనా? ఇప్పుడు దీనికి 1000 టైమ్స్‌ని కిలో హెర్ట్జ్ అంటాం. ఒక కిలో హెర్ట్జ్. ఇది ఏమిటంటే హ్యూమన్ బీయింగ్స్ వినే సౌండ్స్ అనేవి కిలో హెర్ట్జ్‌లో ఉంటాయి. కే హెర్ట్జ్ అంటే 20 హెర్ట్జెస్ టు 20 కిలో హెర్ట్జెస్ మనం శబ్దం వినగలుగుతాం. మన హ్యూమన్ ఇయర్స్. ఆ తర్వాత మెగా హెర్ట్జెస్ ఉంటాయి. దీనికి 100 టైమ్స్ ఎక్కువ. ఇవన్నీ ఎక్కడుంటాయంటే ఎఫ్ఎం రేడియో వేవ్స్ అన్నీ కూడా మెగా హెర్ట్జెస్‌లో ఉంటాయి. అరౌండ్ 100 మెగా హెర్ట్జెస్‌లో ఉంటాయి ఎఫ్ఎం రేడియో ఫ్రీక్వెన్సీ అంతా. ఆ తర్వాత గిగా హెర్ట్జెస్ ఉంటాయి. దీనికి 100 టైమ్స్ ఎక్కువ. అవన్నీ ఏంటంటే మన మొబైల్ సిగ్నల్ తక్కువేం గాదు. మన మొబైల్ సిగ్నల్ గిగా హెర్ట్జెస్ అంత ఎనర్జీ ఉంటదక్కడ. వైఫై ఇవన్నీ కూడా 2.4 గిగా హెర్ట్జెస్ నుంచి 5 గిగా హెర్ట్జెస్ వరకు ఉంటాయి. ఈ యొక్క వైబ్రేషన్స్. ఆ తర్వాత టెరాహెర్ట్జ్ దీనికంటే 100 టైమ్స్ ఎక్కువ టెరాహెర్ట్జ్. ఇది విజిబుల్ లైట్. మనం చూడగలిగేటటువంటి ఒక దీపపు కాంతి పసుపు రంగు గాని, ఎర్ర రంగు గాని, ఆరెంజ్ రంగు గాని ఉన్నటువంటి దీపపు కాంతికున్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 500 టెరాహెర్ట్జెస్. మోస్ట్‌లీ మనం వెలిగించే దీపం యొక్క హెర్ట్జ్ ఎంత ఉంటుందంటే ఆ ఫ్రీక్వెన్సీ 516 టెరాహెర్ట్జెస్ ఉంటది. ఇంత ఎక్కువుంది. అంటే ఎనర్జీ అంటే మనకేం అది అందులోంచి వేడి తగలట్లేదు. వేడి మీరు వదిలేయండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి రేస్ కూడా ఉన్నాయి. ఎక్స్ రేస్ ఉన్నాయి. గామా రేస్ ఉన్నాయి. అవి ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువ. కానీ మనకు కనపడదు మళ్ళీ. విజిబిలిటీ ఉండదు. మనకు విజిబుల్‌గా ఉండి కనపడి ఇంత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మన దీపమే. ఈ దీపం కూడా 3 రంగుల్లో ఉంటాయని చెప్తారు. యెల్లో గాని, ఆరెంజ్ గాని, రెడ్ గాని. వీటికి మళ్ళీ ఫ్రీక్వెన్సీలు మారుతాయి. కాబట్టే మనం వెలిగించే దీపంలో పోసే నూనెకి కూడా ప్రాధాన్యత ఎందుకిచ్చారంటే, దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతూ ఉంటది. కాబట్టి ఇంత ఎనర్జీ ఉంది. ఇంత ఫోటాన్‌లు రిలీజ్ అవుతూ ఉంటాయి. మన చిన్న దీపమే కావచ్చు. ఇంత టెరా హెర్ట్జెస్ 516 టెరా హెర్ట్జెస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తూ ఉంటాయి ఫోటాన్స్. ఎంత ఎనర్జీ విశ్వానికి వెళ్తూ ఉంటదో తెలుసా? మనం పక్కన 5 నిమిషాలు కూర్చొని మన సంకల్పం చెప్తే చాలు. ఇంతకు మించిన ఈజీ మెథడ్ ఇంకేమన్నా ఉందా చెప్పండి? ఒక్క దీపాన్ని వెలిగించడంలో దీపేన సాధ్యతే సర్వం అంటే ఇది కాదా? మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ సైన్స్‌ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ముందుగా దీపాన్ని వెలిగించే ప్రక్రియ చేద్దాం. పక్కన ఉంటే దీపాన్ని హాయిగా వెలిగించండి. లేదు మీరు పూజ గదికి వెళ్లి వస్తారంటే వెలిగించరండి. ఆల్రెడీ వెలిగించి వచ్చి ఉంటే కూడా సంతోషమే. చెప్పాల్సింది 3 మాటలు. ఇది మన గ్రూప్‌లో పెట్టాను. ఇది చెప్పేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి రావాలి. హాయిగా, సంతోషంగా, తృప్తిగా ఏదో వైరాగ్యంతో, విరక్తితో, బాధతో ఎప్పుడు దీపంతో మీరు ఈ సంకల్పాన్ని చెప్పకండి. తృప్తిగా, సంతోషంగా, నవ్వు మొఖంతో అఖండ ఐశ్వర్యం. మూడే మాటలు మనం చెప్పాల్సిన దీపానికి. అఖండ ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర ఆనందం నా జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఇలా వెలుగుతూ ఉండాలి. అంతే. దీపాన్ని చూసి ఇలా వెలుగుతూ ఉండాలయ్యా. నా జీవితం, నా కుటుంబ సభ్యుల జీవితాల్లో అఖండ ఐశ్వర్యం,
సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర ఆనందం ఇలా వెలుగుతూ ఉండాలి నా జీవితం. నా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలి. ఇది స్వచ్ఛమైనటువంటి, కల్మషం లేనటువంటి మంచి సత్సంకల్పం, హృదయం నుంచి వచ్చినటువంటి తరంగాలతో ఇది చెప్తూ దీపాన్ని వెలిగించి కాసేపు ఆ దీపం దగ్గర ఈ కూర్చోండి. దీపానికి మీకు మళ్ళీ మనసులో ఇంకేమన్నా ఉంటే కూడా అది కూడా తృప్తిగా చెప్పుకోండి. బాధపడుతూ దయచేసి ఎప్పుడు దీపం దగ్గర కూర్చోవద్దు. నేను ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, వాళ్ళకి ఇచ్చేవి నాకెందుకు ఇవ్వు? నా ఇటువంటి కష్టాన్ని చెప్పుకుంటూ నువ్వు ఏడ్చేటటువంటి పరిస్థితిలో దీపం జోలికి అసలు వెళ్ళొద్దు అసలు. నువ్వు అది అది అలాగే కన్వే చేస్తుంది. నువ్వు ఏం చెప్పినా అలాగే అగ్నిదేవుడు కన్వే చేస్తాడు. తృప్తిగా, హాయిగా, సంతోషం. అందుకే ఈ మూడే మాటలు చెప్పండి, వేరే చెప్పదు. మీకేమున్నా ఈ మూడిట్లో కవర్ అయిపోతాయి కదా, సమస్య ఉంది. ఈ మూడిట్లోనే అన్నీ వస్తాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ మూడు ఉంటే ఇంతకు మించి ఏం అవసరం లేదు. కాబట్టి అఖండ ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర ఆనందం నా జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఇలాగే ఆ దీపం ఏ విధంగా అయితే వెలుగుతూ ఉంటుందో అలా వెలుగుతూ ఉండాలయ్యా. ఇది సత్సంకల్పం. ఈ సంకల్పం చెప్తూ దీపాన్ని వెలిగించి కాసేపు కళ్ళు మూసుకొని అఖండ ఐశ్వర్యం, ఇదే ఈ మాటలే గుర్తించుకుంటూ ఉండండి మనస్ఫూర్తిగా. అది ఇక్కడ నుంచి రావాలి మనకి. తృప్తిగా చెప్పండి అగ్నిదేవుడికి. అగ్నిదేవుడితో మీరు హాయిగా మాట్లాడుకోండి. వీలైతే చాలా మంది లేడీస్ ఉంటారు కాబట్టి మన క్లాసులో స్టవ్ వెలిగించేటప్పుడు కూడా అగ్నిదేవుతో మాట్లాడండి. 2 మాటలు మాట్లాడండి. ఒకటి, క్షమాపణ చెప్పండి. ఎందుకంటే నా వల్ల ఏదైనా తప్పు జరుగుతుందేమో, క్షమించు స్వామి అని ఒకసారి వేడుకోండి. ఎందుకు క్షమించమని వేడుకుంటాం అంటే, ఒకసారి స్నానం చేయకుండా కూడా మనం పోయి వెలిగిస్తూ ఉంటాం. లేకుంటే మనం చేసే వంటలో ఏదో అపచారం కూడా జరగచ్చు. అగ్నిదేవుడికి అసౌకర్యం కలగచ్చు. చేసే ఉంటానేమో, నన్ను క్షమించు ఒకటి. రెండవది, నాకు, నా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అందిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. థాంక్స్ చెప్పండి. 2 మాటలే. 2 మాటలు చెప్పి స్టవ్ వెలిగించండి. అంటే చూడండి ఒక ఎంత ఆ వంటలో కూడా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంటర్ అవుతాయో చూడండి. కాబట్టి దీపం వెలిగించే ప్రతిసారి ఇటువంటి సంకల్పంతో మనం దీపం వెలిగిద్దాం. ఇంకోసారి చెప్పని చెప్పారు. నేను రిపీట్ చేస్తాను. గ్రూప్‌లో కూడా నేను టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అఖండ ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర ఆనందం నా జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఇలా, ఇలా వెలుగుతూ ఉండాలి. ఆ అగ్ని తేజస్సు ఏ విధంగా ఉందో అది అది అలా వెలగాలి నా జీవితంలో. ఇది శుభ్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, కల్మషం లేని, బాధ లేకుండా, ఏదో లేదన్న లేమితో ఆ దీపాన్ని వెలిగించొద్దు దయచేసి. కష్టంతో, విరక్తితో ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగించొద్దండి. మీకేదన్నా బాగోలేకపోతే మనసు, ఆ రోజు దీపారాధన చేయడం మానేయండి కావాలంటే. దీపం దగ్గర కూర్చున్నారా, స్వచ్ఛమైనటువంటి, తృప్తికరమైనటువంటి, శాంతితోనే దీపాన్ని ఆరాధన చేయాలి ఎప్పుడు కూడా. కాబట్టి దీపాన్ని వెలిగించడమే దీపారాధన కాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీపారాధన చేయండి అంటే దీపాన్ని వెలిగించేస్తారు. దీపారాధన అంటున్నారు కదా! ఇదే ఆరాధించడం అంటే. దీపాన్ని ఆరాధించడం అంటే ఇది. కేవలం వెలిగించడం కాదు. వెలిగించిన తర్వాత మనం ఏం చేయాలి? మన సంకల్పాన్ని ముందు దీపానికి చెప్పండి సరిపోద్ది. ఇది డైరెక్ట్ ఇప్పుడు మీరెవరైతే దీపాన్ని వెలిగిస్తూ దీపానికి సంకల్పం చెప్పారో 100% ఆ సంకల్పం రిసీవ్డ్, అక్నాలెడ్జ్డ్, టేకెన్ బై ద యూనివర్స్. యూనివర్స్ రిసీవ్ చేసుకుంది. ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు. సో, నెక్స్ట్ మనం క్లాస్‌లోకెళ్దాం. అందరూ దీపాన్ని వెలిగించారా? అందరూ దీపారాధన చేశారా? ఇంకేమైనా వెయిట్ చేయాలా? అందరూ చేసినట్టేనా అండి? సరే. తర్వాత ఇంకొకటేంటంటే, ఒక స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాను. ఒక గాజు గ్లాసులో మనం నీళ్లు తీసుకోవాలి. తెచ్చుకోండి. ఇందాకే చెప్పాలనుకున్నా మర్చిపోయాను. నేనే మర్చిపోయాను. అది కూడా గాజు గ్లాసే. మీరు మెటల్ గ్లాసు, స్టీల్ గ్లాసు యూజ్ చేయొద్దు. ఓన్లీ గాజు గ్లాస్. సరే, మీన్ టైమ్‌లో మనం డెమో క్లాస్‌లో చెప్పుకున్నాం. ఈ వాటర్‌కున్నటువంటి శక్తి. ఇప్పుడు అగ్ని శక్తి చూసాం గదా! వాటర్ శక్తి.
ఇది దీని గొప్పతనం దీనిది. మనం దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటాం. అగ్నికి ఆ శక్తి ఉంది కాబట్టి అగ్నికి అలా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు జలానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే మెమొరీ, ఎనర్జీ. శక్తి, మెమొరీ కూడా ఉంటది. అంటే మనం ఏదన్నా ఒక మంచి మాట చెప్పామనుకోండి జలానికి, అది గుర్తుపెట్టుకుంటది. అందులో అది ఎమోటో మసారో అనే సైంటిస్ట్ చేయనటువంటి ఎక్స్‌పెరిమెంట్ మీకు ఆ ఇమేజెస్ కూడా చూపించాను. థాంక్ యూ, ఐ లవ్ యూ అని వాటర్‌కి చెప్తూ ఉంటే, ఆ వాటర్ మాలిక్యూల్‌లో స్ట్రక్చర్స్ ఎంత అందంగా మారిపోతాయో మీకు ఇమేజెస్ చెప్పాను. ఐ హేట్ యూ, ఐ డోంట్ లైక్, ఫ్రస్ట్రేషన్, చిరాకు, ఈ ఎమోషన్‌తో వాటర్‌తో మాట్లాడితే, ఆ వాటర్‌లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇది చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేశారు. ఈవెను ఇంకొక సైంటిస్ట్ ఏం చేశాడంటే, అన్నం, అన్నం తీసుకొని మనం మామూలు బాయిల్డ్ రైస్ తీసుకొని 2 గ్లాస్ బాటిల్‌లో ఏసి మూతేసేసాడనమాట. మూతేసేసి ప్రతిరోజు ఒక్క బాటిల్ దగ్గరకి తీసుకొని థాంక్ యూ, ఐ లవ్ యూ ఇలా అంటే మంచి విషయాలు హ్యాపీ, జాయ్, పీస్ అనే మంచి విషయాలు చెప్పడం ఆ బాటిల్‌కి. ఇంకో బాటిల్‌కి ఐ హేట్ యూ ఆహ్, ఇలా ఇలా చెప్పడం ఫ్రస్ట్రేషన్‌తో, కోపంతో. ఒక 1 మంత్ తర్వాత ఈ ఏదైతే 2 పాచిపోతాయి. రైస్ కాబట్టి ఎలాగో పాడైపోతాయి. కానీ ఈ దేనికైతే నెగెటివ్‌గా ఏదైతే చెప్పామో వాటిలో ఫంగస్ ఎక్కువ బ్లాకిష్ అయిపోవడం గమనించాడు ఆ సైంటిస్ట్. కాబట్టి మన మాటలకి, మన వైబ్రేషన్‌కి ఒక ఆబ్జెక్ట్ స్పందిస్తూ ఉంటది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటది. మనం ఏ చిన్న ఎమోషన్ ఒక మాట చెప్పినా వెంటనే ఆ వాటర్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటది. ఇప్పుడు ఈ వాటర్‌తో మనం చేయాల్సిన ప్రక్రియ ఏమిటంటే దీనికొక ఐశ్వర్య మహామంత్రం అని ఒకటుంది. దీన్ని మనము ఏం చేయాలంటే ప్రతిరోజు గూడా 11 సార్లు ఎనర్జైజ్ చేయాలి. దీన్ని ప్రయోగించే పద్ధతి ఒకటుంది. ఇది బ్రహ్మాండంగా పనిచేసే పద్ధతి ఏమిటంటే, మనము దీన్ని రాత్రి పూట సాయంత్రం ఈ గ్లాసుని ఇంత దగ్గర మనం ఉంచుకొని మంత్రాన్ని 11 సార్లు చెప్పాలి. 11 సార్లు చెప్పి దాన్ని అక్కడే ఉంచేసి అంటే మన ఇంట్లో పూజ గదిలో గాని, లేకుంటే ఉత్తర దిక్కు గాని ఉంచేసి దానిపైన మూత పెట్టేసి రాత్రంతా అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత తెల్లవారి మళ్ళీ మనం స్నానం అన్నీ చేసుకొని, పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 7 సార్లు దగ్గరికి దగ్గర గ్లాస్ తీసుకొని 7 సార్లు చెప్పి దాన్ని మనం హ్యాపీగా, స్లోగా ఖర్చుపెట్టి తాగాలి. ఈ ప్రాసెస్‌లో మీకు అవకాశం ఉంటే ఒక 3, 4 గ్లాసులు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఎనర్జైజ్ చేసి మీ ఇంట్లో పిల్లలకివ్వండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్‌కివ్వండి. లేకుంటే వాళ్ళు తాగే నీళ్ళలో మిక్స్ చేయండి. ఈ ఒక చిన్న పని చేయండి. చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ అవుద్ది ఫ్యామిలీలో. ఒక 4 గ్లాసులు ఎనర్జైజ్ చేయడం రోజు మీ కుటుంబ సభ్యులందరికీ ఇవ్వండి. మీ హస్బెండ్ రాగానే ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఈ ఎనర్జైజ్ చేసినటువంటి మంత్రజలాన్నివ్వండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అది కంటిన్యూయస్‌గా మీరు తాగితే తెలుస్తది. నాకు ఒకాయన మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు ఒకసారి. జస్ట్ ఒక్కరోజు తాగాడంట అంతే. రోజు వాళ్ళ అబ్బాయి తాగేవాడు. నేను ఆ ఒక్కరోజు తాగానండి. ఆ ఒక్కరోజు తాగితే నాకు ఆ పవరేంటో అర్థమైపోయింది అని చెప్పాడు ఒకాయన పెద్దాయన ఒకసారి. మన క్లాస్‌లో చెప్పాడాయన. అలాగా ఒక్కసారి తాగితే అంత పవరొస్తది. అంటే ఆయన గమనించాడు కాబట్టి. మీరు రోజు ఇవ్వండి. వాళ్ళకు ఆఫీస్‌లో ఉన్నటువంటి టెన్షన్సు, చిరాకులు, స్ట్రెస్సు ఇయన్నీ కూడా ఎలా పోతుందో చూడండి. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని మనం వాటర్ గ్లాస్‌లో ముందు మనం ఎనర్జైజ్ చేద్దాం. మీ దగ్గర అంతా వాటర్ గ్లాసు ఉందండి? అందరి దగ్గర ఉందా? మెటీరియల్ మాత్రం గ్లాస్ మెటీరియలే తీసుకోండి. ఆ! సార్ బాటిలైనా పర్వాలేదు. మెటలొద్దు. ఆ! అహా! బాటిల్. గాజుది. బాటిల్ అంటే బాటిలు మూత చిన్నగా ఉంటుంది గదా! అంటే ఓపెన్‌గా ఉన్నప్పుడు మనం చెప్తే అది రిసీవ్ చేసుకుంటుంది గదా! అలా. ప్రస్తుతానికి నేను పక్కన పెట్టుకోలేదు. ల్యాప్‌టాప్ ఉంది కాబట్టి. అంటే మీరు గాజు గ్లాస్ అయితే సరే ప్రస్తుతానికి దేంట్లో ఉంటే అది చేయండి. మామూలుగా అయితే గాజు గ్లాసులు ఎన్నుంటే అన్ని ఇంట్లో పెట్టుకోండి. 3, 4 కూడా వాడుకోండి ఒకసారిగా. 3, 4 ఒకేసారి ఎనర్జైజ్ చేయండి. మీరు వెంటనే కూడా తాగేయొచ్చు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇప్పుడు మనం వెంటనే తాగేస్తాం. అదేం సమస్య లేదు. కానీ అలా ఎనర్జైజ్ చేసి, సాయంత్రం ఎనర్జైజ్ చేసి, మళ్ళీ రేపు పొద్దున్నే తాగడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ఒక్కటి
ఎన్ని ఉంటాయంటే ఇది ఒక మంత్రం. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. దీని పేరే శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం. ఇది చాలా విశేషమైనది. ఇందులో శ్రీకారాలు మనకి 8 ఉంటాయి. ఈ 8 శ్రీకారాలు ఏమిటిని తెలియజేస్తున్నాయంటే అష్టైశ్వర్యాలను తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఒక్క మంత్రం మనం రోజు చెప్పి ఆ నీళ్ళని ఎనర్జీ చేసి తాగుతున్నా సరే మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మీకు మీకు ఏవి కావాలనేది పక్కన పెట్టేయండి. మీకు ఆర్థికమా, ఆరోగ్యమా, కుటుంబమా, ఇంకోట ఇది అన్నీ ఇవ్వగలదు. మీరు ఏం అడగకపోయినా మీకేం కావాలో అవన్నీ ఇవ్వగలిగే శక్తి ఈ ఒక్క మంత్రానికి ఉంది. వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఈ మహామంత్రం చాలా విశేషమైనది. మీరు కమిట్మెంట్‌తో చేయండి దాన్ని. సరే, మనం ఒకసారి ఇలా ఇంత దగ్గరగా మీరు మీ హృదయ స్థానం దగ్గర గ్లాస్ ఉంచుకోండి. ముందు నేను చెప్తాను. నా తర్వాత మీరు చెప్పండి. ఈరోజు 7 టైమ్స్ చెప్దాం. మామూలుగా అయితే 11 టైమ్స్. 7 టైమ్స్ నాతో పాటు చెప్పండి. ఇది చెప్పేటప్పుడు మీరు ఒక స్పష్టంగా, స్లోగా, స్లో టెంపోతో చెప్పాలి. ఫాస్ట్‌గా చేయొద్దు. శ్రీవత్సవక్షసం శ్రీశం. కొంచెం మీకేమన్నా ఈ కొత్తోళ్ళైతే నేను వాట్సాప్‌లో పెట్టాను. అది మీరు ఓపెన్ చేసి చూసుకొని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి మళ్ళీ రిపీట్ చేస్తాను. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవక్షవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. ఇది ఇప్పుడు ఇది శ్రీనివాస ఐశ్వర్యం. ఇప్పుడు తాగక్కర్లే, మీరు పెట్టేయండి, తాగుదాం. అలా ఉంచొచ్చు. ఇది వాటర్ కి మెమొరీ ఉంటుందని చెప్పాం కదా. ఈ ఎనర్జీని వాటర్ స్టోర్ చేసుకుని గుర్తుపెట్టుకుంటది, వెంటనే ఎక్కడికి పోదు. వాటర్కి ఆ శక్తి ఉంటుంది కాబట్టి మనం తర్వాత తాగినా కూడా
ఇంకా ఆ కెమికల్ ఇది ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ బాగా జరుగుతుంది కాసేపు టైం ఇస్తే వాటర్కి. కాబట్టి తర్వాత మనం తాగొచ్చు. సరే, ఇప్పుడు మీకు థియరీ మొత్తం చెప్పి ఉన్నా కదా, ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది ఏంటని. మళ్ళీ మీకు డౌట్స్ ఏమీ లేవు అనుకుంటా, ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రాక్టికల్ ఏం చేయాలో అవి చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, దీపాన్ని మనం ఆరాధించడం, దీపానికి మనం యొక్క సంకల్పాన్ని తెలియజేయడం అనేది మనం తెలుసుకున్నాం. రెండవది, వాటర్ ద్వారా మనం ఏ విధంగా మనం ఎనర్జైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రోజు యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూడవది, అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ. మనకు సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చే ఒక ధ్యాన సాధన ఏమిటంటే స్వస్వరూప ధ్యానం అంటాం దాన్ని. ఈ స్వస్వరూప ధ్యానం ఎలా పనిచేస్తుంది అంటే, దీని గురించి ఒక థియరీ కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటంటే, మనకు ఇక్కడ మనకి ఏదైనా జరగాలన్నా మనకి ఈ విశ్వం నుంచే మనకు జరగాలి. ఈ విశ్వమే మనకు ఫేవర్ చేయాలి. యూనివర్స్ నుంచి మనకు అన్ని ఫేవర్స్ అంతూ ఉంటాయి. లేకుంటే భగవంతుడు అనండి, లేకుంటే యూనివర్స్ అంటే జనరిక్‌గా యూనివర్స్ అని అందరూ అంటారు కాబట్టి నేను యూనివర్స్ అంటున్నాను. అంటే నేనైతే అమ్మవారి స్వరూపంగా నేను భావన చేస్తూ ఉంటాను. ఈ అమ్మవారే ఈ యూనివర్స్. ఈ వెస్టర్న్ పీపుల్‌కు ఈ క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు జనరిక్‌గా యూనివర్స్ అంటా ఉంటారు. మనకు అర్థమైంది ఏంటంటే, ఈ యూనివర్స్ అంటే ఆ భువనేశ్వరి దేవినే మనం యూనివర్స్‌గా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు ఈ విశ్వం నుంచి ఏమి జరిగినా కూడా ఈ విశ్వమాత లేకుంటే ఈ యొక్క ప్రకృతి మాత నుంచి మనకు జరుగుతూ ఉంటాయి. అది మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ ఈ యొక్క కాలంలో ఈ విషయంలో వచ్చినటువంటి అనుభవాలు ఇవన్నీ. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ విశ్వమాతకు మనం కనెక్ట్ అయితే మనకి విశ్వమాత నుంచి మనకు అన్ని ఫేవర్స్ మనం అనుకున్నటువంటి జరుగుతాయి. మనకు ఆటంకాలు తొలగుతాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక మంత్రో లేకుంటే ఒక ఎమ్మెల్యేనో ఉన్నప్పుడు ఆయన నుంచి మనకు ఫేవర్స్ రావాలంటే మనం ఏం చేయాలి? మనకు ఆయనకు మనం ఆయనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనుకోండి, మనకు అద్భుతమైనటువంటి ఫేవర్స్ ఆయన నుంచి అందుతూ ఉంటాయి. మనము ఆయన కంట్లో మనం ఉండాలి. అంటే అప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఆయనకు బాగా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆయనకు ఎలా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు మనతో అలవాటు ఉందనుకోండి, మనకు కూడా మనతో అలవాటు ఉంటే ఆహ్, ఫ్రెండ్‌షిప్ ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అంటే మీకు అర్థం కావడం కోసం నేను వేరే రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు రాంగ్ ఎగ్జాంపుల్ అనుకోవద్దు. మీకు అర్థం కావడం కోసమే. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎలా కనెక్ట్ అవుతారా అని ఏ పాయింట్ మీద అని. అంటే కామనాలిటీ అంటే ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంటారు కదా! సేమ్ ఫ్రీక్వెన్సీ. అంటే తాగుబోతులందరూ మీరు పెళ్ళికెళ్లారనుకోండి, తాగుబోతులందరూ ఒక చోట జాయిన్ అయిపోతారు. ఈ సిగరెట్ తాగేవాళ్ళందరూ ఒక చోట, గుట్కా వాళ్ళ బ్యాచ్ ఒక పక్క, లేకుంటే పేకాట రాయలందరూ ఒక పక్క ఆటోమేటిక్‌గా జాయిన్ అయిపోతారు కదా! ఎందుకు? సేమ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలో అందరూ ఈజీగా కలిసిపోతారు. ఇప్పుడు మనం ఈ యూనివర్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. యూనివర్స్‌కి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీతో మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని అప్‌గ్రేడ్ చేసుకొని మార్చుకుంటామో, అప్పుడు యూనివర్స్ నుంచి మనకొచ్చేటటువంటి ఫేవర్స్ అద్భుతంగా వస్తూ ఉంటాయి. నేను మొన్న క్లాస్‌లో మీకు చెప్పాను డెమో క్లాస్‌లో. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయనప్పుడు నేను విజువలైజేషన్ చేశాను, అఫర్మేషన్ చేశాను. నాకు ఆశించినంత ఫలితం రాకపోతే, నేను స్వస్వరూప ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు అస్సలైనటువంటి చేంజి నా గోల్స్ ఏదో నాకు ఫుల్‌ఫిల్ అవ్వడం స్టార్ట్ అయిందని చెప్పాను. కాబట్టి ఈ స్వస్వరూప ధ్యానమే చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు ఈ స్వస్వరూప ధ్యానం అంతా ఎలా జరుగుతుందంటే, మామూలు ధ్యానం అంటే ఏంటి? థాట్‌లెస్ స్టేట్. ఏ ఆలోచన లేకుండా సైలెంట్‌గా ఉండడమో, లేకుంటే కొంతమంది శ్వాసను గమనించడమో చేస్తారు. ఇది కాదు. ఈ స్వస్వరూప ధ్యానం అంటే మనం ఒక ఎమోషన్‌లోకి వెళ్తున్నాం. ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎమోషన్‌లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఎమోషన్‌లో ఎంతసేపు వీలైతే అంత ఒక నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఆ ఎమోషన్ క్యారీ చేసి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం. ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఎమోషన్‌ని హైయెస్ట్ ఎమోషన్ ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేసామో, అప్పుడు పర్ఫెక్ట్‌లీ వి ఆర్ వన్ విత్ దట్ యూనివర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడాలి అనుకోండి. మీరెక్కడో దూరంగా ఉన్నారు. ఎలా మాట్లాడతాం? నేను నా ఫోన్ తీసి నంబర్ డయల్ చేసి మీరు రింగ్ అయిన తర్వాత మీరు ఎత్తిన తర్వాత మనకు లైన్ కనెక్షన్ అయిన తర్వాత నేనేం చెప్పినా మీకు అర్థమవుద్ది. మీరేం చెప్పినా నాకు అర్థమవుద్ది. వింటూ. సేమ్ వే మన ప్రాసెస్‌లో అలా ఎమోషన్‌ని మనం మార్చుకుంటూ ఒక ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ క్షణం మనం ఏ ఎమోషన్‌లో ఉన్నామో అదే ఎమోషన్‌లో ఈ యూనివర్స్ కూడా ఉంటది. అమ్మవారు ఏ ఎమోషన్‌లో ఉన్నా, ఆ ఎమోషన్ మనం ట్యూన్ అవుతున్నప్పుడు 100% మనకు అమ్మవారికి ఎస్టాబ్లిష్‌మెంట్ జరుగుతుంది. కనెక్షన్ ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినట్టు. ఇప్పుడు మన యొక్క కోరిక, మన యొక్క సంకల్పం ఒకేసారి చెప్పాలంతే. ఒకేసారి. అంటే అది కూడా ఎలా చెప్పాలి? ఇక్కడ ఈ ధ్యాన పద్ధతిలో
ఫర్ ఎగ్జాంపుల్, మీకు సొంత ఇల్లు కావాలి అనుకోండి. ఆ హైయెస్ట్ మనం లైవ్ వైబ్రేషన్ లోకి వెళ్ళిన తర్వాత, నాకు సొంత ఇల్లు లభించినందుకు అమ్మవారికి ధన్యవాదాలు. మీ భాష యూనివర్స్ అయితే యూనివర్స్, మీ ఇష్టం అది. ఈ కృతజ్ఞతలు అంతే. కృతజ్ఞత చెప్పి మళ్ళీ ఆ లవ్ లోనే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సమస్య ఇక్కడ ఏమవుతుందంటే, నీకు ఎప్పుడైతే ఇల్లు సొంత ఇల్లు లేదని, లేకుంటే ఏదైనా వచ్చి లేమి గుర్తొచ్చింది అనుకోండి, మన వైబ్రేషన్ పడిపోద్ది. మనం చాలా కష్టపడి హైయెస్ట్ వైబ్రేషన్ లోకి తీసుకెళ్ళాం. మన ఎమోషనల్ స్టేట్ ని చాలా హైయెస్ట్ లోకి తీసుకెళ్ళిపోయాం. నాకు అది లేదు, ఫలానా లేదు అంటే మళ్ళీ పడిపోతున్నాం. మరి పడిపోయినప్పుడు మనం యూనివర్స్ నుంచి చాలా దూరం పడిపోతాం. మన కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఎంతసేపు మనం ఆ వైబ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఆ వైబ్రేషన్ ఏంటంటే లవ్, ప్రేమ. ప్రేమ అనే వైబ్రేషనే ఈ విషయం అంతా ఉన్నది. మనలో ఉన్నటువంటి వైబ్రేషన్ ని కూడా ఒక లవ్ అనే వైబ్రేషన్ వరకు మనం తీసుకెళ్ళినప్పుడు, ఆ క్షణం మనకు యూనివర్స్ కి తేడా లేదు. మనమే యూనివర్స్. యూనివర్స్ లో ఉన్నాం, మనం ఉంటాం. మనలో యూనివర్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పినా అమ్మవారికి అప్పుడు వింటుంది. కాబట్టి ఆ క్షణంలో మీ యొక్క ఇంటెన్షన్ ని అలా జరిగిపోయినట్టు, జరిగితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీగా ఉంటూ అమ్మవారికి కృతజ్ఞత చెప్పి, అంతే. ఎక్కువసేపు మళ్ళీ అక్కడ ఆ ఆ కోరికను ఎక్కువసేపు చెప్పుకోవడం అలాంటివి చేయకూడదు. ఇది స్వస్వరూప ధ్యానం యొక్క ప్రాధాన్యత. మనం స్వస్వరూప ధ్యానం ప్రారంభం చేసుకుందామంటే చేద్దాం. మీరు ఓకేనా అంతా? మీరు రోజు ఎంత ఏది చేయగలిగితే అంత చేదురు కానీ, ఈ స్వస్వరూప ధ్యానంలో రెండు భాగాలు ఉంటాయి, రెండు దశలు ఉంటాయి. ఒకటి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ముందు మనం సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఈ సారీ చెప్పుకునేటప్పుడు స్పెసిఫిక్గా మీకు ఏదైనా, మీరు ఏదైనా వాళ్ళ విషయంలో తప్పు చేసి ఉంటే అది గుర్తు తెచ్చుకొని నిజంగానే వాళ్ళకు అది అది దాని విషయంలో మీరు సారీ చెప్పేసుకో. వాళ్ళకి చెప్పక్కర్లేదు. మీరు మనసులో మీరు చెప్పుకుంటూ ఉంటారు అంతే. ఇక్కడ ఎమోషన్స్ ఇక్కడ ఫ్రీ అయితే సరిపోద్ది. వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళు ఏం చేయక్కర్లా. ఇది ప్రాబ్లం అంతా ఇప్పుడు మీలో ఉంది కదా. కాబట్టి మీలో ఉన్నటువంటి ఎమోషన్ మనము ఎలివేట్ చేస్తున్నాం. తర్వాత రెండో దశలో అందరికీ థ్యాంక్స్, ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ దశలో ఏం చేయాలి? వాళ్ళకు వాళ్ళు మీకు చేసినటువంటి ఫేవర్స్ గాని, మీకు చేసిన హెల్ప్ ఏదైనా ఉంటే అది గుర్తెచ్చుకోవచ్చు. అది గుర్తెచ్చుకొని అప్పుడు మీరు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పొచ్చు. అంటే అది గుర్తెచ్చుకున్నప్పుడు మీకు ఫీల్ బావుంటుంది అందుకని. లేకపోయినా మీరు మామూలుగా థాంక్స్ చెప్పండి, సారీ చెప్పండి. వాళ్ళు మీ జీవితంలో ఒక భాగమై ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు వాళ్ళకి థాంక్స్ చెప్పొచ్చు. ఇది 2 దశలుంటాయి. ఆ తర్వాత 2 దశలైన తర్వాత మనం ఒక లవ్ అనే వైబ్రేషన్‌కి ఆటోమేటిక్‌గా నేను గైడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పింది మీరు ఫాలో అవుతూ ఉంటే సరిపోద్ది. ఒక పావుగంట పడుద్ది ఈ ధ్యానం. పావుగంటలో మనము కంప్లీట్‌గా లవ్ అనే వైబ్రేషన్‌లోకి ఎళ్ళిన తర్వాత, ఇక్కడ లాజిక్ ఏంటంటే, ప్రేమ అనేది హైయెస్ట్ వైబ్రేషన్. ప్రేమకు కింద కృతజ్ఞత ఉంటది. ప్రేమకు కింద ఉంటది. కానీ వెంటనే ఉంటది. పెద్ద మరీ దూరమేం కాదు. ప్రేమకి, ఈ కృతజ్ఞతకి దూరం ఎక్కువ లేదు. తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమ అనేటటువంటి వైబ్రేషన్‌ని ఎక్కువ హోల్డ్ చేయాలి. కంటిన్యూ చేయాలి. అది. సరే, మనం స్టార్ట్ చేద్దామండి. ముందుగా కింద కూర్చోగలిగే వాళ్ళు కింద కూర్చోండి. లేకుంటే కుర్చీలో కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా కంఫర్టబుల్‌గా కూర్చోండి. నడుము నిటారుగా చేయండి. ముందుగా కొన్ని దీర్ఘ శ్వాసలు మీరు పొట్ట ద్వారా దీర్ఘ శ్వాసలు తీసుకోండి. మరొక్కసారి దీర్ఘ శ్వాస. ప్రతి శ్వాసలోనూ మీ శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతున్నట్టు భావించండి. ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు. హాయిగా, తృప్తిగా, ఆనందంగా
ఉన్నామని గుర్తించండి. మరొకసారి దీర్ఘ శ్వాసతో ఆనందాన్ని, సంతోషాన్ని శ్వాసించండి. మొదటి దశ డియర్ ఫాదర్ అండ్ మదర్, అమ్మ, నాన్న, మీతో తగినంత సమయాన్ని గడపలేకపోయాను. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. చాలాసార్లు కోప్పడ్డాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. డియర్ ఫాదర్ అండ్ మదర్, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దెన్ మీ భాగస్వామి, భార్య లేక భర్త, చాలా సందర్భాల్లో నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. డియర్ హస్బెండ్ ఆర్ మై డియర్ వైఫ్, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇంట్లో పిల్లల మీద కూడా చాలా సందర్భాల్లో మనం కోప్పడి ఉంటాం. వాళ్ళ యొక్క మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. చిన్నవాళ్ళే అయినప్పటికీ వయసులో ఐఎమ్ సారీ. తర్వాత మీతో పుట్టువులు, అన్న లేక తమ్ముడు, అక్క లేక చెల్లి, ఐఎమ్ సారీ. డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, మిమ్మల్ని ఏదో క్షణంలో బాధపడేలా మాట్లాడి ఉంటాను. నన్ను మన్నించండి. ఐఎమ్ సారీ. ఆ తర్వాత నా దగ్గరి బంధువులు, మిత్రులు, మిమ్మల్ని కూడా తెలుసో తెలియకో బాధ పెట్టి ఉండొచ్చు. నన్ను క్షమించండి. ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై రిలేటివ్స్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో మీ పై అధికారి, బాస్, ఐఎమ్ సారీ ఫర్ కామెంటింగ్ యూ. మిమ్మల్ని చాలాసార్లు విమర్శించాను, కామెంట్ చేశాను. నన్ను మన్నించండి. డియర్ కొలీగ్స్, మిమ్మల్ని కూడా నా ప్రవర్తనతో, మాటలతో ఇబ్బందికి గురి చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. తర్వాత మీ నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఎదురింటి వారు, పక్కింటి వారు, పైన కింద, తెలుసో తెలియకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. నన్ను మన్నించండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. డియర్ నైబర్స్, ఐఎమ్ సారీ. ఇప్పుడు రెండవ దశ. డియర్ ఫాదర్ అండ్ మదర్, అమ్మ, నాన్న, గొప్ప జన్మనిచ్చారు, మీ ఆస్తినిచ్చారు, అంతకుమించి ప్రేమనిచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ. నా యొక్క భాగస్వామి, భార్య లేక భర్త నాకెంత సేవ చేస్తారు, ఎంత సహకారం అందిస్తారు, ఎంత సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ హస్బెండ్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ వైఫ్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, caring, affectionate. I love you. I love you, dear children. I love you. Dear brother and sister, ఎంత ప్రేమ ఆప్యాయతతో చూసుకుంటారు. ఎన్నిసార్లు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి ఉండొచ్చు. ఏ కష్టం వచ్చినా వినడానికి, సహాయపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి తోబుట్టువులు. డియర్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. డియర్ సిస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ. దగ్గర బంధువులు, నా బంధువుగణం అంతా నాకు ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వెరీ వెరీ పాజిటివ్ పీపుల్. నా ఫ్రెండ్స్ ఏ కష్టం వచ్చినా ముందు ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ ఆల్. మై డియర్ బాస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ యువర్ సపోర్ట్. నాతో పాటు పనిచేసే ఉద్యోగులు, వాళ్ళ సహకారం లేకుండా నేను ఉద్యోగం చేయలేను. థ్యాంక్ యూ మై డియర్ కొలీగ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. నౌ మై నైబర్స్, ఇరుగు పొరుగు, చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య ఉంచండి. ఇప్పుడు మీకు ఒక ప్రకాశం, ఒక కాంతి స్పష్టంగా కనబడుతుంది. అది మీ హృదయం నుంచి మీ చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి ఆనందము, ప్రేమ కలిసినటువంటి మీ సహజ స్వరూపం అదే. మీ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రేమతో నిండిన కాంతిని మీరున్నటువంటి గది నిండా వ్యాపింపచేయండి. మీ హృదయం నుంచి స్వచ్ఛమైనటువంటి తెల్లటి ప్రకాశం మీరున్నటువంటి గది నిండా వ్యాపింపచేస్తున్నట్టు భావించండి. అలాగే ఆ కాంతి మీరున్నటువంటి భవనం నిండా వ్యాపిస్తున్నట్టు భావించండి.
అదే ప్రేమతో నిండినటువంటి ఆ ప్రకాశం మీరు ఉన్నటువంటి గ్రామము, పట్టణం, ఆ జిల్లా, రాష్ట్రం, ఈ భారతదేశం, ఈ ప్రపంచం, ఈ విశ్వం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మీకు ఇప్పుడు కనుబొమ్మల మధ్యలో కనపడుతున్నదే విశ్వం. ఆ విశ్వం మొత్తానికి వ్యాపింపచేసేటటువంటి ప్రేమ మీ సొంతం. ఎంత ఆనందంగా, ఎంత గర్వంగా, ఎంత తృప్తిగా ఉంది. విశ్వానికి పంచే ప్రేమ నా సొంతం. అనంతమైనటువంటి ప్రేమ స్వరూపం నా సహజ స్వరూపం. ఇదే నా స్వస్వరూపం. ఐ లవ్ స్పేస్. ఈ ఆకాశాన్ని ప్రేమిస్తున్నాను. ఈ వాయువును ప్రేమిస్తున్నాను. అగ్నిని ప్రేమిస్తున్నాను. నీటిని ప్రేమిస్తున్నాను. ఈ భూమిని ప్రేమిస్తున్నాను. ఈ భూమి మీద ఉన్నటువంటి కొండలు, చెట్లు, సముద్రాలు, నదులు అన్నిటినీ ప్రేమిస్తున్నాను. జంతువులు, మనుషులు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ ఎవ్రీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఐ లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ ఎవ్రీబడి ఆన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. ఇంతమందికి పంచగలిగే ప్రేమ నా సొంతం. అది నాకు తృప్తి, నాకు గర్వకారణం. ఐ లవ్ ఎవ్రీబడి ఆన్ దిస్ వరల్డ్. ప్రతి మనిషిని, ప్రతి జంతువును ప్రేమిస్తున్నాను. ఐ ఆమ్ ఫుల్ ఆఫ్ లవ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ప్రతి మనిషికి, ఈ విశ్వానికి పంచగలిగే ప్రేమ నా సొంతం అనే ఒక తృప్తితో, ఆనందంతో ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ స్థితిలో ఉండటం.
slowly open your eyes. ఇప్పుడు మీకు ఈ స్వస్వరూప ధ్యానంలో ఇప్పుడు ప్రధానంగా మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పట్ల ఎవరి పట్ల మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఇబ్బంది ఉన్నా ఈ ప్రాసెస్లో అది ఇప్పటికిప్పుడు న్యూట్రలైజ్ అయిపోవడం అనేది మీరు 100% గమనిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ ముందు సారీ చెప్పుకుంటూ వెళ్తారు, తర్వాత థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తారు. ఈ ప్రాసెస్లో ఒకరి మీద మీకు కోపం ఉన్నా వాళ్ళని తలుచుకున్నప్పుడు ఆ కోపము ఏమీ రాదు. అంటే వాళ్ళ మీద ఎటువంటి ఎమోషన్ ట్రిగ్గర్ అవ్వదు. ఇది లేకుండా మామూలుగా మనం ఆ వ్యక్తి గురించి వచ్చిందనుకోండి, వెంటనే ఆ వ్యక్తి గురించి మనకు ఉద్రేకమో, కోపమో వస్తది. ఇప్పుడు ఈ ఒకసారి చేయనంత మాత్రాన అలా ఏం అయిపోదు. మరి డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మన ఎమోషన్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటాయి. కానీ మనకు మళ్ళీ మనం ఎంతైనా సరే మనం పద్మవ్యూహంలో ఉంటాం గదా! బయట విషయాలు, పరిస్థితులు మనల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ మనం చేసుకోవాలి. అంటే ఎలాగంటే మనం బయటికెళ్ళొస్తాం, అలసిపోస్తాం, చెమట పడుతుంది. ఇంటికొచ్చిన తర్వాత స్నానం చేసుకోవట్లే అంతే. ఎమోషన్ లెవెల్‌లో క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇది ఎప్పటివరకు చేసుకోవాలంటే ఎవ్రీ డే చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు దీన్ని క్విక్‌గా. పడుకునే ముందు ఒక 5 నిమిషాల్లో కూడా మనం చేసుకొని మనం పడుకోవచ్చు. ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవడం మన ఆరోగ్యానికి గాని, మనం ఏదైనా సాధించాలనుకున్నా అవి మనకు జీవితంలో సాకారం అవ్వడానికి గాని రెండిటికి చాలా చాలా ముఖ్యం. ఈ ఎమోషనల్ బ్లాక్స్ ఉండగా గుర్తుపెట్టుకోండి మనం ఏమీ సాధించలేం. ఒక వ్యక్తి మీద ఒక కోపమో, ద్వేషమో, ఇంకోటో లేకుంటే మన జీవితం మీద మనకే విరక్తో ఈ వీటిలో ఈ ఎమోషన్స్‌తో ఎవ్వరు ఏమి ఇంతవరకు సాధించలేదు. మీరు కూడా మీ జీవితంలో విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్‌తో, విసుగుతో, కసితో, కోపంతో సాధించిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ అప్పటికి టెంపరరీగా రావచ్చు. మళ్ళీ మనం కూర్చొని నెమ్మదిగా రిలాక్స్ అయ్యి, ఇక తర్వాత ఏదన్నా ఆలోచనకు వస్తే దాన్ని చేసినప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది తప్పిస్తే, ఏదో ఆవేశంలో అది చేశానండి నేను సక్సెస్ అయిపోయాను అన్నవాడు ఎవడు లేడిక్కడ. కాబట్టి ఆవేశంలో చేసి సక్సెస్ అవ్వడం అంటూ ఎప్పుడు ఏముండదు. మనం ఏదైనా మనకెప్పటినుంచో అవ్వకపోయినా సరే బాధో, భయమో, ఫ్రస్ట్రేషనో, ఉక్రోషమో ఉన్నా సరే, ఆ ఉక్రోషంతో తీసుకున్న నిర్ణయాలు మనకెప్పుడూ మంచి ఫలితాలనివ్వవు. కొంచెం రిలాక్స్ అయ్యి, ఇటువంటి సుశ్రుత ధ్యానం చేసుకొని, మళ్ళీ మైండ్‌ని కొద్దిగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే, ఈ నిర్ణయాలు మనకు పనిచేస్తాయి తప్పిస్తే, ఆవేశం ఉంటది. మనిషికి ఆవేశం ఉంటది. ఆ ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు మనకు రిజల్ట్ ఇవ్వదు. తెలుసుకోండి ఇది. మనం రోజు చేస్తూ ఉంటే మనం సాధన చేసే కొద్దీ మనకు ఆ ఎమోషన్స్ అన్ని న్యూట్రలైజ్ అవ్వడం మనం గమనిస్తాం. ఇక్కడ ఈ ఈ ప్రాసెస్‌లో మీ ఎమోషన్ న్యూట్రలైజ్ అవ్వడం అనేది ఎవరన్నా గమనించారా? ఎవరన్నా ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా చేయగలరా? అంటే మీరు ఎంత ఎఫెక్టివ్‌గా ఆ ఎమోషన్‌ని తీసుకున్నారా అని? లేకుంటే మీకేమైనా ఇబ్బందున్నా అడగొచ్చు నన్ని. మీరెవరన్నా ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఆ న్యూట్రలైజ్ అయిపోతుంది. ఎమోషన్స్ వ్యక్తుల పట్ల కంప్లీట్ న్యూట్రలైజ్ అయిపోవడం. ఎటువంటి ద్వేషభావం గాని, కోపం గాని, నెగెటివ్ ఎమోషన్ రాదు వాళ్ళ గురించి తలుచుకున్నా. మన నైబర్సే ఉంటారు. మనల్ని కొంచెం వాళ్ళ పేరు చెప్పగానే కొంచెం కోపం వస్తూ ఉంటాయి. సహజంగా నైబర్స్ విషయంలో ఉంటారు. కానీ మనం ఈ ప్రాసెస్‌లోకి నైబర్‌ని టచ్ చేసినప్పుడు, నైబర్‌కి సారీ చెప్పినప్పుడు, మళ్ళీ నైబర్ చేసిన వాళ్ళకి థాంక్స్ చెప్తున్నప్పుడు, వాళ్ళ మీద పెద్దగా మనకేమి రాదు. అలా ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఎవరికన్నా ఉందా? న్యూట్రలైజ్ అయింది సార్. న్యూట్రలైజ్ అయిందన్నా? కోపం ఆ! ఆ! ఇది పక్కా ప్యూర్‌లీ ఇది థాట్‌లెస్ స్టేట్ కాదు. మన ఎమోషన్స్ అన్ని క్లీనింగ్ చేసుకునే ఒక ధ్యాన ప్రక్రియ. కాబట్టే ఈ ఎమోషన్స్‌లో పనిచేస్తుంది కాబట్టే మనకు మేనిఫెస్టేషన్ బాగా ఉపయోగపడుతది. మామూలు ధ్యానం వేరు. మామూలు ధ్యానం అంటే థాట్‌లెస్ ఆలోచనలు తగ్గించుకుంటాం. అది మామూలుగా ఆరోగ్యానికి మంచిది. అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకు ఏదైనా సాధించడానికి స్వస్వరూప ధ్యానం బాగా ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి ఈ ధ్యానాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము ఎనర్జైజ్డ్ వాటర్ మన దగ్గర ఉందిగా. ఇప్పుడు ఆ వాటర్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి సిప్పులోను కూడా చాలా నెమ్మదిగా సిప్ బై సిప్పు మనం తీసుకుంటూ ప్రతి సిప్‌కి కూడా మనం ఏంటిది ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటే ప్రతి సిప్‌లో కూడా వాటర్‌లోంచి మనం ఏం తాగుతున్నామంటే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తాగుతున్నాం. తీసుకుంటున్నాం. మనలోకి తీసుకుంటున్నాం.
అన్న భావనతోటి ఆ నీళ్లు స్లోగా సిప్ బై సిప్ తాగాలి. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నేను నా జీవితంలోకి తీసుకుంటున్నాను. భగవంతుడి యొక్క ఈ యొక్క మంత్రజలంతో వచ్చినటువంటి ఆ జలం తీర్థం, ఆ తీర్థాన్ని నేను తీసుకుంటున్నా. అందులో 3 ప్రధానంగా ఉన్నాయి: ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం. ప్రతి మనిషికి అదే కావాలి కాబట్టి ఇవి హాయిగా మనం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక చిన్న షార్ట్ మెడిటేషను. అలా తాగిన తర్వాత వెంటనే మీరు కళ్ళు మూసుకోండి. అలాగే స్లోగా సిప్ బై సిప్. ఇంగ్లీష్లో కూడా హ్యాపీ, హెల్దీ, వెల్దీ. ఈచ్ అండ్ ఎవరీ సిప్ హ్యాపీ, హెల్దీ, వెల్దీ. అలాగే ఉంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తెలుగులో. జస్ట్ అలాగే కాసేపు కళ్ళు మూసుకోండి. దిస్ షార్ట్ మెడిటేషన్ ఆల్సో హెల్ప్ యూ. ఇప్పుడు మీరు తాగినటువంటి నీళ్లు మీ శరీరంలోకి వెళ్ళడం మీరు స్పష్టంగా గమనించి ఉంటారు. సో దిస్ వాటర్ ఏదైతే మనం తాగామో అది, దట్ వాటర్ ఈస్ స్ప్రెడింగ్ ఇట్స్ ఎనర్జీ త్రూ అవుట్ యువర్ బాడీ. దాని యొక్క శక్తిని మీ శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి అవయవంలోని కణానికి చేర్చుతున్నట్టు భావించండి. మీ శిరస్సు నుంచి పాదం వరకు మీ శరీరంలోని ప్రతి అణువు కూడా ఐశ్వర్యవంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉండడాన్ని మీరు అనుభవించండి. ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఇన్ యువర్ బాడీ ఈజ్ హ్యాపీ. ప్రతి కణము సంతోషంగా ఉంది, ప్రతి కణము ఆరోగ్యంగా ఉంది, ప్రతి కణము ఐశ్వర్యంతో, ఒక కణం ఇంకో కణంతో ప్రవర్తిస్తుంది. దర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ విత్ హ్యాపీనెస్, విత్ లవ్ అండ్ విత్ అబండెన్స్. ప్రతి కణము కూడా, మీ శరీరంలోని ప్రతి కణము కూడా ప్రధానంగా ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నట్టు భావించండి. ఇది భావించడం వల్ల మీ శరీరంలో ఏదైనా భాగంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటే ఆ భాగం మీద ఎక్కువ దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కణాలు హ్యాపీగా, హెల్తీగా, ప్రేమతో ఉంటున్నట్టు భావన చేయండి. ఈ మంత్రజలం మన శరీరంలోని ప్రతి అణువును చైతన్యవంతం చేసి, ఆరోగ్యవంతం చేసి, ఐశ్వర్యంతో నా శరీరాన్ని నింపుతుంది. దిస్ ఈజ్ షార్ట్ మెడిటేషను. తాగిన వెంటనే మళ్ళీ మనం పనిలో వెళ్ళిపోకుండా ఒక్క నిమిషమే. ఇప్పుడు నేను చెప్పడం కోసం మీకు ప్రాసెస్ 2 నిమిషాలు చెప్పిండొచ్చు. జస్ట్ 1 మినిట్ యూ థింక్ దట్ వెంటనే నీళ్ళు వెళ్ళిపోగానే ఆ నీళ్లు ప్రతి శరీరంలోని ప్రతి భాగానికి వెళ్తున్నట్టు, ఓకేనా, ప్రతి అణువు కూడా ఆనందంగా, లేకుంటే ఆరోగ్యంగా, ప్రేమతో స్పందిస్తున్నట్టు ఫీల్ హ్యాపీ. ఈ నీళ్ళు తాగడం కూడా కూర్చొని తాగండి. ఎప్పుడు మళ్ళీ మీకు ఎన్ని పనులున్నా ఏదో నించొని తాగేసి వెళ్ళిపోవడం కాదు. నీళ్ళు అసలు మామూలు నీళ్ళు తాగడమే కూర్చొని తాగమని చెప్తారు పెద్దలు. నించొని నీళ్ళు తాగకూడదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మంచిలు తాగేటప్పుడు కూర్చోవాలి. ఎక్కడైనా ఉండండి, కూర్చొని తాగాలి. అది పద్ధతి. కాబట్టి ఇది మరింత జాగ్రత్తగా, ఇది మంత్రజలం కాబట్టి కూర్చొని స్లోగా సిప్ బై సిప్ తాగుతూ, ఖర్చు తాగండి, పైకెత్తి తాగొద్దు. ప్రతి సిప్పుకి కూడా ఐశ్వర్యము, ఆరోగ్యం, ఆనందం మనం స్వీకరిస్తున్నట్టు భావిస్తూ, ప్రతి కణము కూడా అలా స్పందిస్తున్నట్టు
ఆ 1 మినిట్ షార్ట్ మెడిటేషన్ చేసుకోండి. ప్రతి కణము, మీ శరీరంలో ప్రతి కణము కూడా మనస వాచ కర్మన మనం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉంటున్నట్టు మనం భావన చేయాలి. మీరు భావన చేయకపోయినా అది ఆ జలంలో ఆ శక్తి ఉంది. అందులో డౌట్ లేదు. భావన చేస్తే మీ భావన కూడా యాడ్ అవుద్ది. అది ఇంపార్టెంట్. మీరు భావన చేయకపోయినా మామూలుగా తాగినా కూడా పనిచేస్తుంది. స్లోగా పనిచేస్తుంది. భావన యాడ్ చేస్తే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఇది రహస్యం. సరే అండి. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ డే 1. మనం రేపు ఏం చేద్దామంటే పవర్‌ఫుల్ పీనల్ గ్లాండ్ యాక్టివేషన్. మనకు చాలా సంకల్పాలు, కోరికలు ఉన్నాయి కదా! అవి ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? కొందరికెందుకు తీరుతుంది అంటే మన సనాతన ధర్మంలో ఇదేనమాట. ఇక్కడ మొత్తం రహస్యం అంతా ఇక్కడే ఉంది. ఇది కారణం. ఇదొకటుందిక్కడ. ఇదేంటి పీనల్ గ్లాండ్ ఉంటదిక్కడ. ఇది యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. అందుకే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయడానికి రకరకాల పద్ధతులున్నాయి. ఆ పద్ధతుల్లో ఒకటి బ్రీత్ వర్క్. ఒక రకమైనటువంటి బ్రీతింగ్ ప్యాటర్న్. మనం శ్వాసని తీసుకోవడంతో ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కనీసం 3 నెలలు మీరు చేస్తే ఆ యొక్క శక్తి ఏంటో మీకు అర్థమవుద్ది. నేను చెప్తాను. మీరు చేయాలి. ఆ తర్వాత హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ చెప్తాను. తర్వాత రేపు ఈ చక్ర క్లీనింగు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది రేపు క్లాసు. ఒక పావుగంటలోనే చక్రాసు మనం క్లీన్ చేసుకోవడం, ఎనర్జైజ్ చేసుకోవడం కూడా చేస్తాం. ఈ చక్రాస్ కూడా మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే మన జీవితంలో అన్ని కోరికలు మనకు తీరుతాయి. సో, కోరికలు తీరడము, మన సంకల్పం నెరవేరడము అంటే ఇవన్నీ కూడా దానికి కారణమై ఉంటాయి. అవి కర్మో, ఇంకోటో అవి పక్కన పెడితే ఇలా చేసుకున్నప్పుడే ఆ సంకల్పాలు మనకు నెరవేరుతాయి. కాబట్టి రేపు క్లాస్‌లో అది చూద్దాం. మళ్ళీ రేపు కూడా దీపం వెలిగించడం మాత్రం ఇక ఈ రేపు కూడా చేస్తాం. ఈ శ్రీనివాస ఐశ్వర్య మంత్రంతో జలాన్ని ఎనర్జైజ్ చేయడము రేపు చేస్తాం. అది కాకుండా రేపు స్వస్వరూప ధ్యానం చెయ్యం. మనం బ్రీత్ వరకు, హార్ట్ బ్రెయిన్ కోహరెన్సు, తర్వాత చక్ర క్లీనింగ్‌లోకి వెళ్ళిపోతాం రేపు. కాబట్టి అది మీరు చేసుకోవాలి. ఇక్కడి వరకు ఈ క్లాస్ వరకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి.